ఈ నెల 26వ తేదీన 144 సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి కుంభమేళా సమయంలో వచ్చే అరుదైన శివరాత్రి. మళ్ళీ ఇలాంటి మహాశివరాత్రి జన్మలో రాదు. ఈరోజు భక్తులు ప్రయాగరాజులో శివరి అమృత స్నానం చేస్తారు. అయితే ఇంతటి శక్తివంతమైన రోజు మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పడేయండి చాలు. ఇలా ఈరోజు శివరాత్రి రోజు చేస్తే మీ దశ మారిపోతుంది. ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ దరిద్రమంతా పోయి అదృష్టం పడుతుంది. వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు, జీవితంలో పైకి ఎదగలేకపోతున్నాము అనుకునేవారు ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి. ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. వేప చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ వేప చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజలు చేస్తారు. వేప చెట్టును పూజించడం వలన మనం సకల బాధల నుంచి బయటపడగలుగుతాము. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది. శని దోషం ఉంటే ఇక్కడ లేని సమస్యలు అన్నీ కూడా మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు శని దోషం ఉంటే తరచూ వేప చెట్టును పూజించాలి. ఇది శని దోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఇంతటి పవిత్రమైన వేప చెట్టు మొదట్లో శివరాత్రి రోజు ఏం పడేస్తే మన దశ మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజే శివలింగ రూపం ఆవిర్భవించారు. శివ పార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చల్లుకోవటం వలన చెడంతా కూడా తొలగిపోతుంది. మీరు చేసే పూజలకు అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజా గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలి అంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని, అన్నింటిలో నష్టాలు ఎదురవుతున్నాయని, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికం అనుభవిస్తూనే ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. తమలో తామే మదన పడిపోతూ ఉంటారు. జీవితంలో ప్రశాంతత, ఆనందం,
ప్రవేశించాలి అంటే మహాశివరాత్రి రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఈ పని చేశాక 2 నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే ఒక నిమ్మకాయ పడేయాలి. ఏమీ లేదు, మీరు ఒక నిమ్మకాయను తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని, అలాగే మీరు ఎవరి వలన అయితే ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారి గురించి, వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి, వాటన్నింటి గురించి కూడా చెప్పుకొని ఇంటి నుండి బయటికి వచ్చి మీ తల చుట్టూ ఆ నిమ్మకాయతో దిష్టి తీసుకొని తర్వాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో ఈ నిమ్మకాయను పడేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో అయినా సరే చేయవచ్చు. ఏ సమయంలో చేసినా పర్వాలేదు. ఎందుకంటే నిమ్మకాయ మన సమస్యలను తొలగించి వేస్తుంది, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. నిమ్మకాయతో ఎటువంటి పరిహారం చేయటం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు, ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు అని పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా ప్రత్యేకత ఉంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజా గదిలో నిమ్మకాయ ఉంచడం వలన మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒక్కసారి కానీ, పౌర్ణమి తిథులు వచ్చినప్పుడు కానీ పూజా గదిలో ఈశాన్య మూలన ఒక నిమ్మకాయను పెట్టాలి. ఇలా పెడితే సకల దోషాలు తొలగిపోతాయి. ఇది చాలా రకాలుగా పరిహారాలు చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకొని దానిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ పోతాయి. 2 నిమిషాల్లో పోతాయి. నిమ్మకాయ వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా నిమ్మకాయ చాలా బాగా మేలు చేస్తాయి. నిమ్మకాయలు ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వలన చాలా లాభాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయలను ఆహారంలో ఎక్కువగా వాడితే క్యాన్సర్, షుగర్ వంటి నొప్పులు, కడుపు పూతల లాంటి సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యాన్ని కలిగించి పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించడమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. నిమ్మకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి. అంతేకాదు, నిమ్మకాయలను యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. నిమ్మకాయ క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు. ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే ఆ లక్ష్మికి పుల్లగా ఉండేటటువంటి నిమ్మకాయను, అలాగే కారం ఉండే మిరప అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడదీస్తూ ఉంటారు. వాటిని స్వీకరించి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి ఇంటి ముందు కూడా ఇలా వేలాడదీయటం ఆనవాయితీగా వస్తుంది. అలానే నిమ్మకాయ మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఈ ఒక్క నిమ్మకాయను పడేయండి. ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి.